బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా డిగ్రీ పాస్ అయి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో తెలంగాణకి 50, ఆంధ్రప్రదేశ్ 80, కర్ణాటక 65, ఒడిశా 85, తమిళనాడు 85, పుదుచ్చేరి 5, ఛత్తీస్గఢ్ 40, గుజరాత్ 100, హిమాచల్ ప్రదేశ్ 30, జార్ఖండ్ 35, పంజాబ్ 60, అస్సాం 15, మహారాష్ట్ర 100 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్లో 18 నెలలు పనిచేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2025 నాటికి 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి ప్రారంభ వేతనం 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు ఉంటుంది. అదనంగా హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్ లీవ్, ట్రావెల్స్ అలవెన్స్ వంటి సదుపాయాలు లభిస్తాయి. అభ్యర్థులను పలు దశలలో ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ఫైనల్ మెరిట్ లిస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే తమ ప్రాంత భాషపై అవగాహన పరీక్షించి ఎంపిక చేస్తారు. ఇక రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ రాత పరీక్షకు 70%, పర్సనల్ ఇంటర్వ్యూకు 30% వెయిటేజీ కేటాయిస్తారు. ఆ తర్వాత ప్రాంతీయ భాషపై ఎంత పట్టు ఉందో పరీక్షిస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఏ బ్రాంచ్లో పోస్టింగ్ ఇచ్చినా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక పరీక్షా విధానం చూస్తే మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలతో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ ఎకానమీ 30 ప్రశ్నలు 30 మార్కులు, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులు, సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక పరీక్షా సమయం 120 నిమిషాలు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ విభాగంలో స్కోర్ కోసం ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబులరీ, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ పైన అవగాహన పొందాలి. ఇంగ్లీష్ వొకాబులరీపై నైపుణ్యం సాధించాలి. ఇంగ్లీష్ దినపత్రికలు చదవటం, వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణంపై దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ నాలెడ్జ్ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇక బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇక జనరల్ అవేర్నెస్ ఎకానమీ విభాగంలో జనరల్ అవేర్నెస్, కంటెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలో కూడా ఆర్థిక సంబంధ వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ యాప్టిట్యూడ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నేషనల్ సంబంధించిన అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షార్ట్కట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధిత అంశాల గురించి తెలుసుకోవాలి. ఇక దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 100 రూపాయలు ఉంటుంది. ఇక అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.punjabsindhbank.co.in దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అనగా ఫోటో, సంతకం, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం సంపాదించండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.